ఉత్పత్తిదారుల గోస. చేర్యాల విజయ డైరీ మేనేజర్ను బంధించిన పాడి రైతులు. సిద్దిపేట జిల్లా లద్నూరు పాల కేంద్రంలో గత 3 రోజులుగా కల్తీ పాల విషయంలో చేర్యాల మేనేజర్ బంటు మురళి లద్నూరు పాల కేంద్రానికి పాలను టెస్టింగ్ కోసం రావడంతో పాల ఉత్పత్తిదారులు 3 రోజుల నుండి పడబోసిన పాల విషయంలో నష్టపరిహారం చెల్లించాలంటూ పాల ఉత్పత్తిదారులు కోపోద్రికులై చేర్యాల మేనేజర్ మురళి, సూపర్వైజర్ అంజిరెడ్డి భాస్కర్ ను రూమ్ లో వేసి లాక్ వేసి బంధించారు. పాల ఉత్పత్తిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి చెందాలని చెప్తూ ఉంటే చేర్యాల మేనేజర్ మురళి మా పాలు కల్తీగా ఉన్నాయని పడవేశారు. పాల ఉత్పత్తి కావడం కోసం పశువులకు దానా, తౌడు ఎంతో కష్టపడి పాలను పాల కేంద్రానికి తీసుకువస్తే పాలు కల్తీగా ఉన్నాయని అనడం బాధగా ఉందన్నారు. పడపోసిన పాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ చేర్యాల మేనేజర్ బంటు మురళి, సూపర్వైజర్స్ అంజిరెడ్డి భాస్కర్ బంధించడం జరిగిందని అన్నారు. ఆయన వాళ్ళకి శాతనైతే లేదు సార్, వాళ్ళకి శాతనైతే లేదు. నువ్వు వస్తే మేనేజర్ మెంటల్ గాడు ఉన్నాడు, వాడికి ఏది కూడా మేనేజర్ గారికి వాడు మెంటల్ గాడు ఆడతాడు సార్. మిమ్మల్ని కూడా అనకుండా ఏంటి దయచేసి రండి మీరు. ఆయన ఏం మాట్లాడతాడు? మా డిమాండ్స్ ఒకటి సార్, మా డిమాండ్స్ ఒకటే. మీకు పాలు కావాలా వద్దా? వద్దు అంటే వద్దని రాసేయండి. కావాలి 60 క్యాన్లు ఉన్నాయో 60 క్యాన్లకు సంబంధించిన ఒక చెక్ ప్రిపేర్ చేసి మా ఇప్పుడు పంపిస్తాను. మా చైర్మన్ వస్తాడా సరిపోతుంది నాకు. మేము ఒప్పుకుంటామంటే అయిపోయాయి. ఏమన్నా నిన్న మొన్న పగిలిపోయిన క్యాన్ల పాల పైసలు మొత్తం మీరు కట్టిస్తాను. మీరు ఇప్పుడు ఒప్పుకొని మీ వాళ్ళని బయటకు వదిలిపెడతాం. మీరు డబ్బులు ఇస్తానే 100% మాట ఇవ్వండి. ఇప్పుడు ఈ అట్లా కదా గ్రామ పాల ఉత్పత్తిదారుని అంటే గ్రామంలో మాకు గత 50 సంవత్సరాల నుంచి పాల సెంటర్లు నడుస్తుంది. అదేవిధంగా జనగామ జిల్లాలో మాది ఉత్తమ పాల కేంద్రంగా 2 సార్లు కూడా అవార్డు తీసుకున్నాం. నిరంతరంగా మంచిగా జరిగే పాల సెంటర్ను తీసుకుపోయి జనగామ జిల్లానికి తీసుకెళ్ళి సిద్దిపేట జిల్లాలో కలుపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో కలిపిన కాంచి మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. మా గ్రామంలో పాలు ఎక్కువ, రోజుకు 800 నుంచి 1000 లీటర్లు ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ఉత్పత్తి ఉన్నది కాబట్టి ఇలా చిల్లింగ్ సెంటర్ కావాలంటే చిల్లింగ్ సెంటర్ వచ్చింది. భవనం కట్టించినాం. చిల్లింగ్ సెంటర్ మంచిగా నడిచేదాన్ని వాళ్ళకు మధ్యలో మేనేజర్కు, డీడీకి, మరి ఇంకా మధ్య దళారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి లాభాల కోసము మా గ్రామంలో మంచిగా నడిచే చిల్లింగ్ సెంటర్ను బంద్ పెట్టించి చేర్యాల పాలు తీసుకుపోయి మీ పాలు వలుగుతూనే మీకు డబ్బులు రావని గత వారం 10 రోజుల నుంచి నానా ఇబ్బందులు పెడుతుండ్రు. ఇవి హైదరాబాద్ పోతే మీ పాలు తెలుసలేవు, మీ పాలలో ఉప్పు ఉన్నాయని అన్నారు. వాళ్ళ సూపర్వైజర్ వచ్చి పాలు టెస్ట్ చేసి పాలు ప్రతి రైతు పాలను తను నోట్లో పోసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత మీ మంచిగానే ఉన్నాయని సూపర్వైజర్ అంటాడు. చేర్యాల పోయేసరికి మీ పాలు మంచిగా లేవు, మీరు ఉప్పు కలిపినామని ఒక మా ముందని టెస్ట్ చేయమని చెప్తే కెమికల్ ఎక్కువ తక్కువ కలిపి మీ పాలు ఖరాబ్ అయినాయని ఒకదాని వాళ్ళు కెమికల్ కలుపుకుంటా కూడా తేడా కలిపి కావండి మా సెంటర్ మీద మరి నా చైర్మన్ ఉన్నారా ఇంకెవరే ఉన్నారో మాకు ఈ విషయం తెలియదు. ఈ కింది నుంచి చైర్మన్ నుంచి డీడీ దాకా కుమ్మక్కై రైతులను చాలా ఇబ్బంది పెడుతుండ్రు. రాత్రి పాలు, ఈరోజు ఉదయం పాలు కూడా రైతులు పోయకుండానే ఇక్కడ గ్రామంలో పాలను పోయకుండా, పాల కింద పోయకుండా నిరసన చెప్తున్నారు. దీనికోసం మేనేజర్ గారు వస్తే మా పలిగిన పాలకు నష్టపరిహారం ఇస్తేనే మేము న్యాయం జరిగితేనే మేము మళ్ళీ చిల్లింగ్ సెంటర్ మళ్ళీ ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో మరి డీడీ గారిని రమ్మంటే వస్తలేడు కాబట్టి దానికి నిరసనగా మేనేజర్ గారిని రూమ్లో వేసి బంధించడం జరుగుతుంది. వారికి మాకు వ్యక్తిగత పౌరుషాలు, శత్రుత్వం ఏం లేదు. కానీ ఇప్పటికైనా డీడీ గారు స్పందించి రాకపోతే ఇదే రైతులము రేపు ఈరోజు మధ్యాహ్నం వరకు చూసి అదే పాలన తీసుకొని సిద్దిపేట కలెక్టర్ ఆఫీసును కూడా ధర్నా చేయడాన్ని రైతులందరూ నిర్ణయించుకున్నాం. కాబట్టి దీని మీద స్పందించి వెంటనే డీడీ గారు మా గ్రామానికి వచ్చే రైతులకు జరిగిన విషయం చెప్పి
అందరు రైతులను సమన్వయపరిచి పాల సెంటర్ను యథావిధిగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. కొని నోట్లో పోసుకొని చూసిండు, చూసి మంచిగానే ఉన్నాయి అన్నాడు. అన్న తర్వాత నన్ను అన్యాయం చేయాలంటే నువ్వు కూడా చూడని, నేను ఒక రైతును, నన్ను కూడా చూడమని నేను కూడా నోట్లో పోసుకొని చూసినా, చూస్తే బాగానే ఉన్నాయి అనుకొని పోయినాక ఆడిపోయినాక 11 క్యాన్లు ఖరాబ్ ఉన్నాయని వాళ్ళు పారబోసి అవి కెమికల్ వేసిలో ఏం చేసినా నేను అయితే అక్కడికైతే పోలే కానీ అన్యాయంగా 11 క్యాన్లు పారబోసిండు. అది మరీ అన్యాయము. ఇప్పుడు మేము రైతులు ఎంతో కష్టపడి తవుడు దానా పెట్టుకొని సుక్క పిండుకొని పోగు చేసుకుంటుంటే ఇవాళ మాకు ఇంత నష్టం చేస్తానంటే ఇవాళ కూడా ఈ రోజు కూడా ఇంతవరకు రాత్రి నుండి ఇంతవరకు పాలు అట్నే ఉన్నాయి, అదేవిధంగా ఖరాబ్ అయినాయి. ఇది ఎమ్మెల్యే గారి గ్రామము లగ్నూరు విలేజ్ మద్దూరు మండలం సిద్దిపేట జిల్లా. పాల ఉత్పత్తిదారులు పాత జనగం పంపిస్తే కూడా వీళ్ళు వచ్చి మాకు జిల్లా పంపించాలని కోరితే కూడా మేము కాదన్నా కూడా సరే పంపిద్దామని చెప్పి ఆలోచనతో పంపించిన తర్వాత 3 రోజులు పారబోతుండే కూడా ఒక రోజు పోయి మేము దొరకబట్టినాము. ఏమన్నాయంటే పాలు కూడా ఖరాబ్ అవ్వాలి, 1:30 కూడా పోయినా ఖరాబ్ కాలేదు. దానిలో కెమికల్ ఏమంటే కూడా కెమికల్ ఎక్స్ట్రా వేసి ఖరాబ్ అయినది చూపించి మళ్ళీ తెల్లారి వాళ్ళ క్యాండిడేట్ పంపించిన తర్వాత కూడా ఓకే అని చెప్పినాక మళ్ళీ చెరువు పారబోతుందని చెప్పిన తర్వాత రైతులకు ఈడ వచ్చి పిలిపేవాల్సి వచ్చింది.